ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయం వాయుగుండంగా బలపడి వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. తరువాత 2-3 గంటల వ్యవధిలోనే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసరాల్లో తీరం దాటింది. రానున్న 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ దిశగా పయనించనుంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఉత్తర కోస్తాలోని ఓడరేవుల్లో 3వ నెంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. ఇవాళ ఉత్తర కోస్తాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. వాయుగుండం తూర్పు భారతం మీదుగా వాయువ్య భారతం వైపు పయనించి బలహీన పడుతుందని ప్రకటించింది. వచ్చే వారంలో బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం, వాయుగుండం ప్రభావంతో శుక్రవారం కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అల్లూరు జిల్లా ముంచింగిపట్టులో గరిష్టంగా 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో 10 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వాన పడింది. శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకు ముసురు వాతావరణం నెలకొంది. 5-6 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 17 జిల్లాల్లో వర్షపాతం మెరుగైంది. రాయలసీమలో మాత్రం వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో కోస్తాంధ్రలో వరి నాట్లు, పత్తి, అపరాల పంటల సాగు ఊపందుకుంది. ఇప్పటికే వేసిన ఖరీఫ్ పంటలు ఊపిరి పోసుకున్నాయని రైతులు చెబుతున్నారు.